గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం మహాబలేశ్వరుని శివక్షేత్రం. గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం మహాబలేశ్వరుని శివక్షేత్రం. గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం. కైలాసపతిని మెప్పించిన రావణుడు పొందే ఆత్మలింగం. కార్యసిద్ధి కొరకు తన నిజ రూపమును వీడి బాలకుని వేషము ధరించే గణపతి. ఆ మాయ కానని రావణుడు ఆత్మలింగము ఒసకే గణపతికి. సంధ్యా సమయముకై గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం మహాబలేశ్వరుని శివక్షేత్రం. గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం. అంతట పలికెను గణపతి రావణ రావణ రావణాయని. 3 మార్లు పిలిచెదనని అటురాని పక్షమున ఆత్మలింగము భూమిపై ఉంచెదనని సెలవిచ్చే గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం మహాబలేశ్వరుని శివక్షేత్రం. గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం. షరతు ఒప్పిన రావణుడు మొదలిడే సంధ్యావందనము. అంతనే బిగ్గరగా రావణ రావణ రావణాయని పిలుచుచు ఆత్మలింగము నేలపై ఇడెను గణపతి. అతివేగమే గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం మహాబలేశ్వరుని శివక్షేత్రం. గణేశ స్థాపితం శివుని ఆత్మలింగం. ఆకేకలు విని పరుగున పరుగున వచ్చిన రావణ క్రోధ